హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మార్నింగే ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్. అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ మందార పూలు అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, రెడ్ కూడా ఉంది. నాకు రెడ్ కంటే కూడా పింక్ బాగా అనిపించింది, కానీ రెడ్ కూడా తీసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకా స్నేక్ ప్లాంట్, అలాగే చామంతి చెట్లు, ఎల్లో కలర్ చామంతి చెట్లు కూడా ఉన్నాయండి. కాకపోతే వాటికంటే ఎక్కువగా వైట్ చామంతి అయితే బాగా పూస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. అలాగే ఇవి వచ్చేసి చిట్టి గులాబీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చూడ్డానికి చాలా బాగుంటాయి. ఇంకా మనం రోజు డైలీ పూజకైతే నేను ఎక్కువగా ఇలా చిట్టి గులాబీనే యూస్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనం ఇలా ఎగ్గుని వేయడం వల్ల కూడా ప్లాంట్స్ చక్కగా గ్రోత్ అవుతాయి అంటారు. అందుకే నేను ఎగ్స్ కూడా అలా వేశాను. ఇంకా చాలా చెట్లు ఉన్నాయండి వాళ్ళ దగ్గర అయితే, మంచి మంచి మొక్కలు. అసలు చూస్తుంటేనే మనకి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి. ఒక్క ట్రీ వచ్చేసి నాకు 100 రూపీస్ అలా పడింది. ఇంకా అంటే మట్టి కుండీలు అన్నీ వాళ్ళవే, చాలా బాగా చేశారు. ఇంకా ఇక్కడ మట్టిలో కూడా మనకి బోరోప్లెక్స్ అని అవి ప్యాకెట్స్ ఇస్తారు, వైట్ కలర్లో ఉంటుంది, పౌడర్ టైప్లో. ఆ పౌడర్ మనం కలిపి చెట్లకు ఇలా మట్టి కలిపి పెట్టడం వల్ల మనకి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్లాంట్స్కి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నాకు రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. రోజ్ ఫ్లవర్స్లో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ తీసుకోవాలనిపిస్తుంది. అలా నేనైతే హైబ్రిడ్ కలర్లో ఒకటి తీసుకున్నాను, నార్మల్ రోజ్, అలాగే ఆరెంజ్ కలర్లో తీసుకున్నాను. ఓకే అండి, ఇంకా మేమైతే ట్యూస్డే రోజు పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇంట్లో ఇంకా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వచ్చాము. చాలా దగ్గరగా ఉందండి మా ఇంటికి, కొంచెం దూరమే. ఇంకా ఫస్ట్ టైం నేను వచ్చాను. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా ఫేమస్ టెంపుల్ అండి. మీరు ఒకలా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడైతే మేము ఇంకా కొబ్బరికాయ తీసుకుంటున్నాము. బాల్కంపేట అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, సనత్ నగర్ సైడ్ ఉంటుందండి. సనత్ నగర్లో మనకి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు, చాలా ఫేమస్ టెంపుల్. సెలబ్రిటీస్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి అప్పుడప్పుడు. ఇంకా చాలా బాగుందండి, మీరు కూడా చూస్తూ ఉండండి. ఓకే అండి, దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నిజంగా ఈ టెంపుల్లో పోచమ్మ టెంపుల్ కూడా ఉందండి, అంటే కొంచెం సైడ్కి ఉంటుంది. 2 ఉంటాయి, పోచమ్మ అలాగే ఎల్లమ్మ దేవత, ఇద్దరు ఉంటారు. చాలా బాగుంది టెంపుల్ అయితే, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అంటే ఎర్లీ మార్నింగ్ ఇలా చక్కగా దేవత దర్శనం చేసుకోవడం చాలా చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా అనిపించింది.
చాలా బాగుందండి. ఇంకా పిల్లలైతే స్కూల్‌కి పంపించి మేము టెంపుల్‌కొచ్చాము. ఇంకా మా ఇంటికి దగ్గరలోనే కాబట్టి కొంచెం అంత ఇబ్బందిగా అనిపించలేదు. ఇక మేమైతే చక్కగా దర్శనం అయితే అయింది. ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ఇంకా అలా కొద్దిసేపు ఉన్నాము. ఇంకా ఇక్కడ ఉయ్యాల మీద చూస్తున్నారు కదా! ఎంత బావుందో అమ్మవారు విగ్రహం. చాలా అనిపించిందండి. మంచిగా చక్కగా పట్టు చీర కట్టుకొని ఇలా ఉయ్యాల ఊగుతూ చాలా బావుంది. ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం మనకు అద్దాలతో ఉంటుందండి. మనకి తిరుపతిలో అద్దాల మేడ అని అంటారు కదా! అదే విధంగా ఆ రూమ్‌లో మొత్తం అలా మొత్తం వెండితో అలా మెరుస్తూ చాలా అనిపించింది. అలాగే ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలు కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా! అవే సేల్ చేస్తున్నారు. మనం మంచిగా అమ్మవారి చీరలు కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ. అంటే అమ్మవారికి కట్టిన చీరలు మనకి సేల్ చేస్తారు. ఓకే అండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేశాను. చాలా అనిపించింది. ఓకే అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మంచి మంచి కంటెంట్‌తో మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ అండి. ఓకే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది మొదటగా అందుతుంది. మీరు నా వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే అండి. మళ్ళీ మరొక చక్కని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.